అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో జూన్ 4వ తారీఖున కేకే సర్వే నిర్వహించినటువంటి సర్వేలో కూటమి ప్రభుత్వము 160కి పైగా స్థానాలు సాధిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమవుతుంది. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాలలో కూడా గెలుస్తుంది అని చెప్పినటువంటి సర్వే ఏదైనా ఉందంటే అది కేకే సర్వే అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా కిరణ్ చెప్పినటువంటి సర్వే వచ్చేసి సంచలనం సృష్టించింది ఆ యొక్క సర్వే. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది కదా. అయితే ఈ సంవత్సర కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వంపై వచ్చేసి కేకే సర్వే చెప్పినటువంటి సర్వే ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చెప్పలేదు, జనసేన అని చెప్పలేదు, టీడీపీ అని చెప్పలేదు. ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించినటువంటి దాదాపుగా 19 మంది ఎమ్మెల్యేలపై కూడా 30% ఓటు బ్యాంకు తగ్గింది అనేది ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్లు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకు 100 ఓట్లు పడింటే ఆ 100లో వచ్చేసి 30% ఓట్లు తగ్గాయి. అంటే కేవలం 70 మాత్రమే ఓట్లు పడతాయి అనేది ఆయన ఇప్పుడు చేసినటువంటి సర్వే అనమాట. సో ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే మనకు కేకే సర్వే ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు దాదాపుగా సంవత్సరంలోనే 19 మందికి పైగా ఎమ్మెల్యేలపై 30% ఓట్ బ్యాంక్ తగ్గింది అనేది ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.